అదేవిధంగా ఆనాడు మహిళలు 5 ఏళ్ళు మంత్రివర్గంలో మంత్రులు లేరు. మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఏ పదవైనా కేసీఆర్ బిడ్డకు తప్ప ఇంకొక ఆడబిడ్డకి ఇచ్చిన పాపాన బోలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే 2 ఆడబిడ్డల్ని మంత్రులను చేసినాం. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు పావులా వడ్డీ అన్నారు, సున్నా వడ్డీ అన్నారు. మీకు గుండు సున్న పెట్టిండి అక్క. అక్కలందరూ ఈయన ఉన్నారు, సంఘంలో సభ్యులే కదా అక్క. నేను వచ్చినాక 60,000 కోట్ల రూపాయలు బ్యాంకుల లింకేజ్ ఇచ్చి మా సీతక్క మీకు 2,000 కోట్ల రూపాయలు మీ వడ్డీ కింద బ్యాంకు కట్టిందా లేదా? సీతక్క ఇక్కడనే ఉంది కదా, మీరందరు లబ్ధిదారులు, మా ఆడబిడ్డలు ఈయనే ఉన్నారు కదా, కండ్ల ముందళ్ళు ఉన్నారు కదా, ఇది నిజం కాదా అక్క? మీకు ఇందిరా భవనాలు ఇయ్యలేదా? 8,000 గ్రామాలలో మీరు మీ సంఘాలు కూర్చోవడానికి ఈ మధ్యలోనే భూ కేటాయింపులు, నిధుల కేటాయింపు జరగలేదా? హైటెక్ సిటీ పక్కన 1000 కోట్లతోని మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకు కేంద్రాలు కేటాయించిన మాట వాస్తవం కదా? మీకు పెట్రోల్ బంకులు కేటాయించిన మాట వాస్తవం కదా? ఆర్టీసీ బస్సులు మీతో కొనుగోలు చేయించిన మాట వాస్తవం కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఆధిపత్యాన్ని మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మహిళలు బడులలో పిల్లలకు, మా అక్కలు బట్టలు కుట్టే వచ్చి ఉంటారు పిల్లలకి ఈసారి బడి బట్టలు, అవునా అక్క? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు కుట్టినరా? ఇవాళ మీకు శిక్షణ ఇవ్వడమే కాదు, కుట్టు మిషన్లే కాదు, 27 లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే ఉపాధి ఈరోజు మా అక్కలకు, మా ఆడబిడ్డల చేతికి అప్పచెప్పి పెత్తనం మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ఒకటొక్కటిగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి. నగదు ఆడబిడ్డ చేతుల్లో ఉంటే ఇంట్లో పిల్లల చదువులకో, లేకపోతే అత్తమామ వైద్య ఖర్చులకో, ఇల్లు కట్టుకోవడానికో, సంసారం చక్కదిద్దుకోవడానికి ఉంటుందని ఆడబిడ్డల చేతుల్లో నగదు ఆడే విధంగా ఇవాళ చర్యలు తీసుకున్న మాట వాస్తవం కాదా? ఎక్కడన్నా ఈ ప్రభుత్వంలో మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ రేవంత్ అన్నగా ఎక్కడైనా ఆడబిడ్డల కష్టం వస్తే చూస్తూ ఊరుకున్నానా? లేకపోతే మీకోసం కొట్లాడి మీకు నిధులు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నానా లేదా? ఆలోచన చెయ్యండి.